Hello friends, welcome to my channel. India Postal GDS 2026 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని కొంచెం లైక్ చేయండి. ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ నోటిఫికేషన్ జనవరి 2026 ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అప్లికెంట్స్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద ఎగ్జామినేషన్ కన్సిస్ట్ ఆఫ్ 2 పార్ట్స్. 2 పార్ట్స్ అయితే ఉంటాయి. పార్ట్ ఏ మీకు ఓటీఆర్ ఉంటుంది, వన్ టైం రిజిస్ట్రేషన్. పార్ట్ బి వచ్చేసి ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. పార్ట్ ఏ మీకు ఏంటంటే వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మీరు indiapost.gov.in/GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఫర్ రిజిస్ట్రేషన్ ఆన్ ద పోర్టల్ ద అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ దేర్ ఓన్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకేనా? ఆల్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్, ఆఫర్ ఆఫ్ ప్రొవిజనల్ ఎంగేజ్మెంట్ ఎక్సెట్రా విల్ బీ సెంట్ ఆన్ ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఓన్లీ. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వర్కింగ్లో ఉన్న అంటే ప్రజెంట్ మీకు ఓటీపీస్ మెసేజెస్ వస్తున్నటువంటి ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది. అలాగే ప్రొవిజనల్ లిస్ట్ వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్లో మీకు పేరు వచ్చిందని దానికి సంబంధించిన మెసేజ్ మెయిల్ కూడా మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, వన్స్ ద అప్లికెంట్స్ ఆర్ రిజిస్టర్డ్ ద సేమ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి విల్ నాట్ బీ అలౌడ్ ఫర్ ఫర్దర్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ అదర్ అప్లికెంట్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే ఒక్క నెంబరు ఒక ఈమెయిల్ ఐడితో మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాంతో రిజిస్టర్ అయితే చేయలేరు అన్నమాట. ఇన్ కేస్ ఎనీ డూప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఫౌండ్ బై ఆల్టరింగ్ ద బేసిక్ డీటెయిల్స్ క్యాండిడేచర్ ఆఫ్ ఆల్ సచ్ క్యాండిడేట్స్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద సెలక్షన్ ప్రాసెస్ అని మెన్షన్ చేశారు. మీరు ఏదో ఒక మాయామంత్రం చేసి మళ్ళీ వాటితో రిజిస్ట్రేషన్ చేసుకోవడం చేశారనుకోండి, అది వాళ్ళ కంటపడితే మాత్రం మీకు మొత్తం సెలక్షన్ ప్రాసెస్లో నుంచి అయితే రిమూవ్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. సో మరి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనకు కావాల్సినటువంటిది మొబైల్ నెంబర్ ఒకటి, టు బీ వెరిఫైడ్ త్రూ ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయాలి, వెరిఫై అవుతుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడికి కూడా ఒక ఓటీపీ వస్తుంది, అది కూడా ఎంటర్ చేయాలా. సో ఈమెయిల్ ఐడి కూడా వెరిఫై అయిపోతుంది. నెక్స్ట్ 10th క్లాస్ ఎగ్జామినేషన్కి సంబంధించిన 10th సర్టిఫికేట్ పక్కన పెట్టుకొని దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అనేవి మీరు ఫిలప్ చేస్తూ ఉండాలన్నమాట. ఓటీఆర్లో వన్ టైం రిజిస్ట్రేషన్లో కాంటాక్ట్ పర్సనల్ డీటెయిల్స్ కూడా అడుగుతారు. తర్వాత ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. ఓకేనా? పర్సనల్ డీటెయిల్స్ ఏం అడుగుతారంటే నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఫాదర్ ఆర్ గార్డియన్ నేమ్, మదర్స్ నేమ్, కమ్యూనిటీ ఎక్సెట్రా ఇవన్నీ మీరు ఫిలప్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇది మనకి జీడిఎస్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయండి. ఓకేనా? ఇన్స్ట్రక్షన్స్ నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి. సో రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పినవే, బట్ ఇక్కడ ఏంటంటే మీకు వెబ్సైట్లో అయితే వీళ్ళు పెట్టేస్తున్నారు ఆల్రెడీ. ఇక్కడ మీరు 2 డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అవేంటంటే ఒకటి మీ ఫోటోగ్రాఫ్, రెండోది మీ సిగ్నేచర్ అనమాట. ఇవి ఫోటోగ్రాఫ్ అయితే 50 KB లోపు ఉండాలి, సిగ్నేచర్ అయితే 20 KB లోపు ఉండాలి. ఓకేనా? ఇవి 2 మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాలి. ఇంకెటువంటి 10th క్లాస్ సర్టిఫికేట్ అయినా ఇంకేం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? అక్కడ డీటెయిల్స్ అనేవి ఇస్తే సరిపోతుంది అవన్నీ. ఓకేనా? ఇవి 2 మాత్రం అప్లోడ్ చేయాలి.
నెక్స్ట్ అప్లై చేసుకునేదానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి క్లియర్గా ఇచ్చున్నారు. అప్లై చేసుకునేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయో చూడండి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఓకేనా. రిజిస్ట్రేషన్ నెంబర్ ఈజ్ మ్యాండేటరీ అనమాట అప్లై చేసుకోవడానికి. మీరు ముందు అందుకే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పింది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్ ఫీజ్ విల్ బీ ఆస్క్డ్ త్రూ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ టు పే ద రిక్వైర్డ్ ఫీజ్. సో మీకు ఆన్లైన్ ఫీజు కూడా ఉంటుంది. వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత చివరిలో మీకు అమౌంట్ అనేది కట్టాలి. అది కడితేనే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది, ఓకేనా. ఫీజు ఎంత సార్ అంటే ఇక్కడ చూడండి, పేమెంట్ ఆఫ్ ఫీజు 100 రూపాయలండి, ఓకేనా. 100 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూడి వాళ్ళు, ట్రాన్స్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే అప్లికేషన్ ఫీజు లేదు, వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఆ 100 రూపాయలు కూడా కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు జస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది వాళ్ళకి. మిగతా వాళ్ళు 100 రూపీస్ కడితేనే వాళ్ళ అప్లికేషన్ సక్సెస్ అవుతుంది. సో చూడండి, ఫర్ అప్లికేషన్ ప్రాసెస్ క్యాండిడేట్స్ నీడ్ టు సబ్మిట్ ప్రెజెంట్ అడ్రస్ డీటెయిల్స్, పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్, ఎస్ఎస్సి మార్క్స్, గ్రేడ్స్ ఆర్ పాయింట్స్, చాయిస్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. Candidates should ensure that valid or permanent address details are entered as further course of communication will be sent to the given address in case of selection. సో అడ్రస్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా ఇవ్వండి, ఓకేనా. అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ పక్కన పెట్టుకొని క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ మార్క్స్, గ్రేడ్స్ ఆర్ పాయింట్స్ షుడ్ బి ఎంటర్డ్ యాజ్ పర్ హిజ్ మార్క్స్ మెమో ఆర్ ఎస్ఎస్సి మెమో. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డీవియేషన్ హిజ్ క్యాండిడేచర్ విల్ బి క్యాన్సిల్డ్. సో ఇచ్చేటప్పుడు మార్క్స్ కూడా మీరు ఒరిజినల్ ఇవ్వండి, ఓకేనా. అక్కడ మీకు సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని చెప్పట్లా, కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఎంటర్ చేసినటువంటి మార్కులు అక్కడ మీ సర్టిఫికేట్లో ఉన్న మార్కులు టాలీ అవ్వాలి. ఏదైనా మిస్ మ్యాచ్ అయిందంటే మీకు 10/10 ఉన్నా కూడా మీకు ఏంటంటే క్యాన్సిల్ చేసేస్తారనమాట, ఓకేనా. కాబట్టి అది జాగ్రత్తగా మార్కులు అనేవి జాగ్రత్తగా ఇవ్వండి. అక్కడ వాళ్ళు మార్క్స్ చూడట్లేదు కదా, మనకి 9 పాయింట్లు లేకపోతే 8 పాయింట్లు ఉన్నాయి, మనం 10/10 వేసేద్దాము మళ్ళీ చూసుకోవచ్చు అంటే మళ్ళీ చూసుకోవడానికి ఏముండదు. వెరిఫికేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు పట్టేసుకుంటారు. క్యాండిడేట్ ఈజ్ అలౌడ్ టు అప్లై ఫర్ ఓన్లీ 1 డివిజన్ ఇన్ ఎనీ 1 సర్కిల్ ఎలిజిబుల్. ఏదైనా ఒక డివిజన్కి, ఒక సర్కిల్కి మాత్రమే అప్లై చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సర్కిల్ అండి. ఇందులో నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో, ఓకేనా. అందులో ఏదో ఒక డివిజన్కి అప్లై చేసుకోవాలి. మీకు ఆంధ్రప్రదేశ్లో పోస్టులు తక్కువ ఉన్నాయి, వద్దనిపించింది, అప్పుడు మీరు ఎలిజిబుల్ ఉన్నటువంటి వేరే సర్కిల్స్కి అప్లై చేసుకోవచ్చు. మనకి తెలుగు కాకుండా హిందీ అనేది సెకండ్ లాంగ్వేజ్ మన 10th క్లాస్లో. సో హిందీ ఉన్నటువంటి సర్కిల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే అక్కడికి వెళ్ళి జాబ్ చేయాల్సి ఉంటుందన్నమాట వస్తే, ఓకేనా. సో ఆ విధంగా మీరు ఏదైనా ఒక డివిజన్కి, ఒక సర్కిల్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ చూస్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక డివిజన్, ఈ విధంగా అనమాట. నెక్స్ట్, క్యాండిడేట్ నీడ్ టు ఎక్సర్సైజ్ ద ప్రిఫరెన్సెస్ థ్రోలీ బిఫోర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్. ప్రిఫరెన్సెస్ విల్ బి displayed based on the eligibility like ఏజ్, కమ్యూనిటీ, పీడబ్ల్యూడి, లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ది క్యాండిడేట్. దీన్ని బేస్ చేసుకొని మీకు ప్రిఫరెన్సెస్ అయితే అక్కడ కనిపిస్తాయి అన్నమాట. వాటిని మీరు చూస్ చేసుకోవాలి, ప్రిఫరెన్సెస్ అనేది పెట్టుకోవాలన్నమాట. Candidate need to submit the correct information during entire application process. If any information found incorrect, his or her candidature will be cancelled. అది మ్యాటర్. కాబట్టి మీరు అప్లై చేసుకునేటప్పుడు మొత్తం డీటెయిల్స్ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది మీకు పక్కన పెట్టుకోవాలి. అందులో ఉన్నది ఉన్నట్లు నీట్గా 10th క్లాస్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు పక్కన పెట్టుకొని అడ్రస్ కూడా ఆధార్లో ఉన్నట్టు ఇవ్వండి. అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి నేము, స్పెల్లింగ్స్ కరెక్ట్గా అందులో ఉన్నది ఉన్నట్లు నీట్గా అందులో టైప్ చేసేసేయండి, ఓకేనా. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలి. ఏదైనా ఒక సర్కిల్కి, ఒక డివిజన్కి మాత్రమే. ఇవి మనకి అప్లై చేసుకునే దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్. ఫీజు ఎలా పే చేయాలి సార్? ఫీ పేమెంట్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పండి. ఫీ పేమెంట్ అనేది చూడండి, ఇట్ షుడ్ బి నోటెడ్ దట్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు ఎన్ష్యూర్ ది ఎలిజిబిలిటీ బిఫోర్ మేకింగ్ ద. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అమౌంట్ అనేది లేదనమాట, వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఫీమేల్ ట్రాన్స్ ఉమెన్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు లేదు, డైరెక్ట్గా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత లాస్ట్లో వస్తుంది ఇది మీకు, ఓకేనా.
ఎలా పే చేయాలంటే ఆన్లైన్లోనే పే చేసేసేయచ్చండి. ఓకేనా, ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్లోనే మీకు ఈ వెబ్సైట్లోనే పే చేసేయచ్చు. ఓకేనా. సో ఎలా పే చేయాలంటే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ ఉంది, ఫోన్పే ద్వారా కూడా చేయొచ్చు, గూగుల్ పే ద్వారా కూడా చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ మీకు ఫీ పేమెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు ఇంకా వర్క్ అవ్వట్లేదు. సో రేపటి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు రేపటి నుంచి ఇది ఎనేబుల్ అయిపోతుంది. సో ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు నార్త్ ఈస్ట్ సర్కిల్లో తక్కువ పర్సంటేజెస్ ఉన్న వాళ్ళు నార్త్ ఈస్ట్ సర్కిల్లో మీరు అప్లై చేసుకోండి. ఓకేనా. తక్కువ మార్కులు ఉన్నా కూడా నార్త్ ఈస్ట్ సర్కిల్లో చాలా తక్కువ పర్సంటేజ్కి సెలెక్ట్ అవుతున్నారు. అయితే ఇక్కడ కూడా అన్ని డివిజన్స్కి పెట్టుకోవడానికి లేదండి. ఓకేనా, కొన్నిటికి మాత్రమే. అది ఏంటనేది నేను ఇంకొక వీడియో చేస్తాను, దానికోసం వెయిట్ చేయండి కొంచెం. రేపు కానీ ఈ వీడియో మీరు చూస్తుంటే మాత్రం అప్పుడే అప్లై చేసేసేయకండి, టైం అయితే ఉంది. సో కొంచెం ఓపికతో ఉండండి. సో తక్కువ మార్కులు ఉన్నవాళ్ళు 10/10 ఉన్న వాళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి అప్లై చేసుకోండి, వస్తుంది. ఓకేనా. 10/10 లేకుండా ఉన్న వాళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్లో అప్లై చేయకండి, రాదు. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ అయితే తెలంగాణ వాళ్ళు. మీకు 100% ఉంటేనే మీరు అప్లై చేసుకోండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. లేని వాళ్ళు నార్త్ ఈస్ట్ వేరే హిందీ ఉన్నటువంటి సర్కిల్స్కి చూస్ చేసుకోండి. ఒక వీడియో చేస్తాను నేను ఏ సర్కిల్లో పెట్టుకుంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నది. సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.